అప్పుడు 10 మంది పాస్టర్ల దగ్గరికి వెళ్తారు. అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు ప్రార్థన చేయండి. 10 మంది. ఎందుకు? నీకు నమ్మకం లేనప్పుడే 10 మంది దగ్గరికి వెళ్తావు. నువ్వు నీకు నమ్మకం ఉంటే నువ్వు మోకాళ్ళు వేస్తావు. ఆ మాట అర్థమవుతుందా మీకు? నీకు నమ్మకం లేనప్పుడు నీ కొరకు 10 మంది ప్రార్థన చేస్తే ఏదైనా అద్భుతం జరుగుతుంది అనుకుంటావు. కానీ నేను ఒక మాట చెప్పనా, నీలో నమ్మకం లేనప్పుడు 100 మంది పాస్టర్లు ప్రార్థన చేసినా కూడా నువ్వు అడిగింది దేవుడు నీకే. అన్లెస్ అంటిల్ నీ లోపల విశ్వాసము రావాలి, నువ్వు దేవునికి లోబడేటువంటి పరిస్థితికి రావాలి, నువ్వు దేవుని దగ్గర క్షమించమని ఆయనను ప్రాధేయపడి పశ్చాత్తాపడి ఆయనను బ్రతిమలాడుకునేటువంటి పరిస్థితి నీలో కలిగితేనే నీ ప్రార్థనకు దేవుడు సహాయం చేస్తాడు. లేకపోతే నువ్వు ప్రార్థన చేస్తావంటే, ఇప్పుడు మిగతా వాళ్ళంతా అన్యజనులు మనల్ని ఎలా అపహాస్యం చేస్తారు? అబ్బో గొప్ప ప్రార్థనాపరుడు వచ్చాడండి, అపహాస్యం చేస్తూ ఉంటారు. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, అన్యజనులు కాదురా నేనే అపహాస్యం చేస్తాను నువ్వు ప్రార్థన చేసేటప్పుడు. మరి మనం ఏం చేయాలి? ఏం అడుగుతున్నాడు ఆయన ఇక్కడ? నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరినో లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసి వేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి, మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన ఇస్తున్నటువంటి గద్దింపు ఏమిటి? ఆయన ఎందుకు పిలుస్తున్నాడు? ఆయన చెయ్యి చాస్తే నాకు ఎందుకు ఆ చెయ్యి కనపడటం లేదు? నేను మీ కొరకు దివారాత్రములు చేతులు చాచి ఎదురు చూచుచున్నాను అని చెప్పాడు. ఎందుకు చేతులు చాచాడు? నిన్ను రక్షించడానికి. నువ్వు బురదలో ఉన్నావు, నువ్వు మునిగిపోతున్నావు, నిన్ను కాపాడి బయటికి తీసుకురావడానికి ఆయన చేతులు చాచి దినమెల్లా చూస్తున్నాడట నీ కోసం. కానీ నువ్వు ఆ చేతులు ఎక్కడనే కనపడలేదు. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలికి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేశాను. నువ్వేమంటావు ఈ మాటకి? నీకు బాగా తెలివి ఉంది కదా, నీ తెలివి ముందు దేవుడి తెలివి కూడా పనికిరాదు కదా. దేవుడు మా ప్రార్థన ఆలకిస్తాడండి, దేవుడు మా ప్రార్థన ఆలకిస్తాడండి అని చెప్తావు కదా. మరి ఇప్పుడు నువ్వేం చెప్తావు? దేవుని మాట ఆలకించావు, దేవుడు నీకు కష్టం వచ్చినప్పుడు నీ మాట విననంటున్నాడు, నీ ప్రార్థన విననంటున్నాడు. కానీ నువ్వేం చెప్తున్నావు? మేము ప్రార్థన చేస్తున్నామండి, మేము ప్రార్థన చేస్తున్నామండి. ఏ ప్రార్థన చేస్తున్నావు? ఏ ప్రార్థన చేస్తున్నావు? నేను ఒక మాట చెప్పనా, నువ్వు ప్రార్థన చేయటం కంటే ముఖ్యముగా దేవుని వాక్యమునకు లోబడితే